ఆఖరెకరం. రచయిత శ్రీ సరసి. కొంప మీద గెద్దవాలిందే, నీ కొడుకొస్తాడనుకుంటా. చెప్పులు బయట విడిచి ఇంట్లోకొస్తూ అన్నాడు ఈశ్వరయ్య. గెద్దవాలిందా? అయ్యయ్యో, ముందు దాన్ని కొట్టండి అంటూ ఆందోళనగా బయటకు వెళ్ళబోతున్నా భార్య కామాక్షి చెయ్యి పట్టుకుని ఆపి, నేను కొట్టానులే, పోయింది. 2 రోజుల నుంచి నా ఎడంకన్ను కొట్టుకుంటోంది, మరి దాన్నే ఆపడం ఎలా అన్నాడు ఈశ్వరయ్య. చాలు చాలు, అన్నీ అపశకునం మాటలు. కొడుకు ఇంటికొస్తే అది కీడవుతుందా? భర్త భుజమించి తువ్వాలు తీసి కుక్కానికి తగిలించి చెంబుతో మంచినీళ్లు తెచ్చిచ్చింది కామాక్షి. వాడెందుకు వస్తున్నాడో ఏమో, వచ్చిన ప్రతిసారి డబ్బు కోసమేనా ఏ? కొడుకును సమర్థించబోయింది కామాక్షి. ఎందుకే, లోపలొక మాట బయటొక మాటాను. వాడెప్పుడన్నా మన యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాడా? వచ్చేదే డబ్బు కోసం. నే చెమటోడ్చి సంపాదించిన 4.5 ఎకరాలు వాడి యదాన్న పెట్టాను. ఇదిగో, ఊరికే ఆడిపోసుకోకండి. టౌన్లో ఉన్న వాళ్ళకి అనేక ఖర్చులుంటాయి. వాడికి మాత్రం మనల్ని అడిగే హక్కు లేదా ఏ? నేనేం వాణ్ణి తిట్టడం లేదే బాబు, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. వాడు తన్నుకుపోగా మిగిలింది 1 ఎకరం. అది కూడా నీ పుట్టింటాళ్ళు నీకు పసుపు కుంకుమల నిమిత్తం ఇచ్చింది. ఉన్న ఆ ఆఖరెకరాన్ని అమ్మేసుకుంటే మనకిక ఈ ఊరితో రుణం తీరిపోయినట్టే. చాలయ్యా చాలు, ఇంకా వాడు రానూ లేదు, నిన్నేమీ అడగనూ లేదు. అప్పుడే పాడు మాటలు. నాకు కష్టం తోస్తుందయ్యా. కామాక్షి గొంతులో బాధ ధ్వనించింది. రాత్రి భాస్కరం రానే వచ్చాడు. వస్తూనే పెద్ద గాలిని వానని వెంటబెట్టుకొచ్చాడు. చిచ్చి, ఈ ఊరు బాగుపడదు. రోడ్డు కుదుపుల్లో నడపలేక ఆటోవాడు సగం నుంచే వెనక్కి వెళ్ళిపోయాడు. చూడు, నా బట్టలన్నీ ఎలా తడిసి ముద్దైపోయాయో, చిరాకు పడిపోతూ అన్నాడు భాస్కరం. ముందు కాళ్ళు కడుక్కుని బట్టలు మార్చుకోనాన్నా, మీ నాన్న పంచి ఇస్తాను. అయ్యో, తలంతా తడిసిపోయిందిరా. తువ్వాలతో తల తుడిచింది కామాక్షి. తర్వాత అందరికీ కంచాలు పెట్టింది అన్నానికి. తానేం తిననన్నాడు భాస్కరం. అతడికి వంటలు, ముతక బియ్యం నచ్చవు. ఆకల్లేదన్నాడు. తల్లి బతిమాలి పాలు కాచిచ్చింది. పాలు తాగుతూ తానొచ్చిన కారణం చెప్పబోయాడు. అది ఎప్పుడూ వింటున్న పాత పురాణమే. అవన్నీ ఎందుకు, అసలు విషయం చెప్పు ఒక్క ముక్కలో అన్నాడు ఈశ్వరయ్య. 1 ముక్కలో చెప్పాలా? సరే అయితే, నాకు 4 లక్షలు కావాలి. విపిన్ ఆస్ట్రేలియా నుంచి వెనక్కొచ్చేశాడు. ఏదో కంపెనీ పెడతాట. బ్యాంక్ సగం ఇస్తుంది, మిగతాది మనం సర్దాలి అన్నాడు భాస్కరం స్వరం పెంచి. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. బయట ఉరుములు మాట్లాడాయి, ఊరంతా వినబడేలా. పొలం అమ్మడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యమంటారు? నా దగ్గర దమ్మిడీ లేదు. దాచింది కాస్త పిల్ల పెళ్లికి ఖర్చయిపోయింది. ఇంకా నాకు 20,000కు పైగా అప్పుంది అన్నాడు భాస్కరం. మళ్లీ నిశ్శబ్దం. నడికొప్పు నుంచి కారుతున్న వాననీటి బొట్లు సత్తుగిన్నెలో పడి సడి చేస్తున్నాయి. పడుతూ లేస్తూ మీరు మాత్రం ఎంతకాలం చేస్తారు ఈ వ్యవసాయం? నిరుడు కోతర టైంలో తుఫానొచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. గ్యారంటీగా పంట చేతికొస్తుందన్న నమ్మకం లేదు. అదే ఆయన కాడికి అమ్ముకుని బ్యాంకులో వేసుకుంటే నెల తిరిగేసరికి నికరంగా వడ్డీ వస్తుంది. మీ ఇద్దరూ ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటే నాకు మాత్రం కష్టంగా ఉండదా? మీ కోడలు కూడా అనుకుంటోంది పదే పదే మీరొచ్చి ఇక్కడుండొచ్చు కదా అని. అట్నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశాడు భాస్కరం. అది మీ అమ్మ పసుపు కుంకుమల నిమిత్తం ఇచ్చిన ఎకరం. అదే ఆఖరెకరం. దాన్ని అమ్మను. భార్య పుట్టింటి ఆస్తిని అమ్ముకున్నాడన్న అపఖ్యాతి నేను భరించలేను. ఆ తర్వాత నీ ఇష్టం అంటూ ఈశ్వరయ్య తువ్వాలు భుజాన వేసుకుని గొడుగు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు చీకట్లో. గోపాలంగారు ఊరికి సర్పంచ్. ఈశ్వరయ్యకు వరుసగా అన్నయ్య అవుతాడు. స్థితిమంతుడు, మర్యాదస్తుడును. ఆయన ముందు ఈశ్వరయ్య, కామాక్షి, భాస్కరం కూర్చునున్నారు. వాళ్ళు తగాదా పడి ఆయన దగ్గరకు రావడం, ఆయన ఏదో పరిష్కారం చేసి పంపడం చాలా కాలంగా నడుస్తున్నదే. ఒక్కోసారి పెద్ద మనిషిగా ఉన్న పాపానికి గోపాలంగారే డబ్బు సర్దుబాటు చేసి భాస్కరాన్ని పంపించాల్సిన సందర్భాలు గతంలో చాలాసార్లొచ్చాయి. ఇది ఆఖరి పోరాటం అనిపించింది ఆయనకి. ఈ ఎకరం కాస్త అమ్మేస్తే ఇక ఏ గొడవలు ఉండవు. మధ్యలో తాను మాట పడాల్సిన పని ఉండదు అనుకున్నాడు ఆయన. అయితే ఉన్న పొలం కాస్త అమ్ముకుంటే ఈశ్వరయ్య ఊరు విడిచిపోతాడన్న బాధ కలుక్కుమంది గోపాలంగారికి. ఇప్పటికే ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయిన కుటుంబాలతో ఊరు సగం ఖాళీ అయిపోయింది. ఉన్నవాళ్లు వ్యవసాయాన్ని ఇష్టంగా కాక
కష్టంగానే చేస్తున్నారు నిజానికి. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గిట్టుబాటు ధర నిజానికి గిట్టుబాటు కావడమే లేదు. పొలం పనులకు ఊళ్ళో కూలీలు దొరకడం లేదు. కుర్రాళ్ళందరూ గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదనలో పడ్డారు. పొరుగురు నుంచి కూలీల్ని తెప్పిస్తే తడిసి మోపెడవుతోంది. ఊడ్పులు, కోత మిషన్లు ఇంకా విస్తారంగా రాలేదు. అన్నీ బావుండి పంట బాగా పండింది అనుకుంటే ఆఖరు నిమిషంలో ఏ తుఫానో వచ్చి మొత్తం ఊడ్చుకుపోతోంది. ప్రతి ఏడు అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి రైతును దెబ్బతీస్తూనే ఉంది. ఈ సాకుల్నే చూపించి భాస్కరం తండ్రి పొలాన్ని ఒక్కొక్క ఎకరం అమ్మించేశాడు. ఇప్పుడిక మిగిలింది 1 ఎకరం. బావగారు, పొలం మీద నాకు మమకారం లేదు. నా పిల్లాడు కష్టపడుతూ ఉంటే నాకా ఆస్తి ఎందుకు? ఆయన కాడికి అమ్మి వాడి అవసరం తీర్చండి. మేమెలాగైనా బతకలేకపోం అంది మీనాక్షి. కొద్దిసేపు గోపాలం గారేం మాట్లాడలేదు. మీ అందరూ నా మాట మీద గౌరవం ఉంచితే దీనికొక పరిష్కారం చెబుతాను. అది పొలం ఉంచేది కావచ్చు, అమ్మేది కావచ్చు. ఏదైనా మీకు అభ్యంతరం లేదంటేనే నేను నా నిర్ణయం చెబుతాను అన్నారు. అందరూ తల్లు వంచుకున్నారు. ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం వారిని మౌనంగా ఉంచింది. భాస్కరం, ఈ డబ్బు నీ కొడుకు అవసరానికేగా, వాణ్ణిక్కడికి పంపించు. వాడితో మాట్లాడి ఒక నిర్ణయం చేద్దాం. దానికి నువ్వు కూడా కట్టుబడి ఉండాలి సుమా అన్నారు గోపాలం గారు. 2 రోజుల తర్వాత విపిన్ దిగాడు. సిటీలో పుట్టి పెరిగిన అతగాడికి ఈ పల్లెటూరు వాతావరణం కొత్తగా ఉంది. గోపాలం గారు చెప్పిన మీదట 2 రోజుల పాటు ఊరంతా తిరిగి కాలువ, పొలాలు, తోటలు అన్నీ చూశాడు. అందరి సమక్షంలో గోపాలం గారు తన నిర్ణయాన్ని సూచనగా చెప్పారు. విపిన్, చూసావుగా మీ పొలము పరిసరాలును. మీ నాన్న నీకు అన్నీ చెప్పే ఉంటాడు. నువ్వు పెట్టబోయే కంపెనీకి డబ్బు కావాలి. అవునా? సరే, మీరు కోరుకున్నట్టుగానే మీ పొలం అమ్మడానికి నేను సుముఖంగానే ఉన్నాను. ఈశ్వరయ్య, మీనాక్షి ఒక్క క్షణం ఉలిక్కి పడ్డారు. ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని వారసలు ఊహించలేదు. అయినా ఏమీ అభ్యంతరం చెప్పకూడదన్న షరతు వాళ్ల నోళ్లు నొక్కేసింది. సాధారణంగా ఇక్కడ పశువులనైనా పొలాన్నైనా అమ్మేటప్పుడు పశువైతే అది చూలుతో ఉన్నప్పుడు, పొలం అయితే అది పంట మీద ఉన్నప్పుడు అమ్ముతాం. అప్పుడే వాటికి మంచి రేటు వస్తుంది. నేను చెప్పబోయేదేమిటంటే, ఒక్క 3 నెలలాగు, ఓపిక పట్టు. తక్కువ వ్యవధి పంట వేసే రోజులివి. పంట మీద ఉండగా అమ్మితే కనీసం మనకొక 1,00,000 రూపాయలన్నా అదనంగా వస్తుంది. పైగా అందరి చేతుల్లోనూ డబ్బులాడే రోజులివి అన్నారు గోపాలం గారు. విపిన్ తలూపాడు. కొద్దిసేపు ఆలోచించి తనే అన్నాడు, నిజానికి ఇప్పటికిప్పుడే అంత డబ్బు అవసరం లేదు కూడా. లాభం వచ్చినప్పుడే అమ్ముదాం. అంతవరకు ఆగుదాం తాతగారు. భేష్, అయితే ఒక షరతు. దానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆ పంట నువ్వే పండించాలి. ఇక్కడే ఓ 3 నెలల పాటు ఉండి. విపిన్ పక్కున నవ్వాడు. నాకేం వచ్చు వ్యవసాయం? నువ్వంటే నువ్వే పొలంలోకి దిగక్కర్లేదోయ్. మేమంతా లేమా నీకు సలహాలు ఇవ్వడానికి? నా ఉద్దేశం ఏమిటంటే, మీ తాతకిదే ఆఖరు పంట. ఆయన ఇప్పటికే పొలం దూరమైపోతోందని కుంగిపోయాడు. పంట మీద ఇంకేం శ్రద్ధ పెడతాడు? కాబట్టి నువ్వు నడుం కట్టుకోక తప్పదు. నీకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సరే తాతగారు, నేను కూడా ప్రస్తుతం ఆఫీస్కి వెళ్లకుండా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నా. ఆ చేసేదేదో ఇక్కడి నుంచే చేస్తా. ఊళ్ళో ఇంటర్నెట్ కూడా బాగానే పనిచేస్తోంది. అయితే అంతా అయ్యాక మీరు వేరే ఏదో కారణం చెప్పి కాదనకూడదు. మంచి రేటు చూసి పొలం అమ్మి పెడతానంటేనే ఒప్పుకుంటా అన్నాడు విపిన్. అమ్మించే పూచీ నాది, సరేనా అన్నారు గోపాలం గారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పబడ్ను, 6 నెలల్లో అరవం నేర్పబడ్ను అంటూ నేర్పేది కాదు వ్యవసాయం. రోజు పొలం వెళ్ళాలి. ఏ సమయంలో ఏ పని చెయ్యాలో తెలుసుకోవాలి. ఇక్కడి పరిస్థితుల్ని అవగతం చేసుకోవాలి. దేశం అంటే మట్టి కాదోయ్ అన్నట్టు వ్యవసాయం అంటే కేవలం చేలు, గట్లు, కాలవలు మాత్రమే కాదు. రైతు, కౌలు రైతు, వాళ్ళ బతుకులు, పురుగు, పుట్ర, ఇదొక కొత్త జీవితం. కావలసిందల్లా తెలుసుకోవాలన్న ఉత్సుకత. దీన్నేదో నీ తల మీద బలవంతంగా రుద్దినట్టు కాకుండా ఉత్సాహంతో చెయ్యాలి అన్నారు గోపాలం గారు. విపిన్ సంతోషంగా అంగీకరించాడు. ఒక్క 3 నెలలేగా, చేద్దాం సరదాగా అనుకున్నాడు. పంట బాగా పండితే 1,00,000 వరకు ఎక్కువ వస్తుందన్న తాతగారి మాటలు అతడి చెవికి పదే పదే వినిపించసాగాయి. అంతే,
ఆ రోజు నుంచి ప్రతిరోజు పొలం వెళ్లడం ప్రారంభించాడు. గట్టు లంకలు వేయించాడు, దగ్గరుండి స్వయంగా నీరు పెట్టించాడు. ఎకరానికి సరిపడా ఆకుమడి గట్లు కట్టించి విత్తనాలు చల్లించి ప్రతిరోజు మొక్కలు ఎంత ఎదుగుతున్నాయో గమనించసాగాడు. మొక్కలు పెరిగి ఊడ్పులకు సిద్ధమయ్యాయి. ట్రాక్టర్తో దమ్ము వేయించి ఊడ్పుల సమయంలో తను కూడా కూలీలతో పాటు బురద చేలో దిగి ఆకుకట్టలు విసిరి ఆనందపడ్డాడు. చేను ఏపుగా పెరిగి పచ్చగా కళకళ్లాడుతున్న రోజుల్లో ఒకనాడు గోపాలంగారిని తీసుకొచ్చి పొలం చూపించాడు విపిన్. తాతగారు, మీకు తెలుసా, రోజూ ఈ మట్టి నాతో మాట్లాడుతోంది. గాలి చెవుల్లో ఏదో చెబుతోంది. నేను సన్నగా కోనిరాగాలు తీస్తుంటే పచ్చని చేను డాన్స్ చేస్తోంది. నా మనసులో మాట చెప్పనా, రోజూ పొలం వస్తూ ఉంటే ఎంత ప్రేమ కలుగుతోందంటే ప్రియురాల మీద కూడా అంత ప్రేమ కలగదు అంటూ ఉత్సాహంగా గడగడా చెప్పేసి వెంటనే సిగ్గుపడిపోయాడు విపిన్. సారీ తాతగారు, సంతోషంలో మీతో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియలేదు అన్నాడు తల వంచుకుని. గోపాలంగారు నవ్వుతూ విపిన్ భుజం మీద చెయ్యి వేశారు. ఒరేయ్ మనవడా, నేను కూడా పొలం వస్తే నీలా కుర్రాణ్ణైపోతా. ఈ పల్లెటూళ్ళలో మేమంతా ఇలా ఆనందంగా హాయిగా బతుకుతున్నామంటే దానికి కారణం ఈ పైరగాలి, ఈ మట్టి వాసన, ఈ కమ్మటి అన్నం మెతుకులేరా. ఇవి ఎవరో చెబితే అర్థమయ్యేవి కాదురా, స్వయంగా అనుభవించేవి. ఆ అనుభవానికి కూడా పెట్టి పుట్టాలి. నీకు ఆస్వాదించే గుణం ఇచ్చాడు దేవుడు, అందుకే అనుభవించగలిగావు. విపిన్ తల మీద ప్రేమగా నిమిరాడాయన. ఆ మన్నాడు విపిన్కి ఓ మెసేజ్ వచ్చింది. కంపెనీ రిజిస్ట్రేషన్కి 2 రోజులే సమయం ఉందని. సిటీకి వెళ్ళి 50,000 రూపాయలు కట్టి తిరిగి వచ్చాడు విపిన్. ఆ ఏడు పంట విపరీతంగా పండింది. ఊళ్ళో రైతులంతా ఉత్సాహంగా ఉన్నారు. అందరికంటే విపిన్ పొలం మరింత బాగా పండిందని ఊరంతా చెప్పుకోసాగారు. ప్రతిరోజు పగలంతా పొలంలోనే గడిపి రాత్రిపూట తన ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూ వచ్చాడు విపిన్. 4-5 రోజుల్లో ఊరంతా పంట కోతలు ప్రారంభిస్తారనగా ఓ రోజు రాత్రి గోపాలంగారు అన్నారు విపిన్తో, అబ్బాయి, మన పొలం విషయంలో మనకి మామూలుగా వచ్చే ధర కన్నా 1.5 లక్షలు ఎక్కువ ఇవ్వడానికి ఒక షావుకారు ముందుకొచ్చాడు. పుష్కలంగా పండిన పంటకి వాడి కళ్ళు చెదిరి ఉంటాయి. కొనడానికి వేరే బేరగాళ్లు ఉన్నారు గాని మన పొలం ఇతగాడికి అమ్మితేనే మనకి లాభం. ఇతడితో అయితే మనకి పేచీ పూచీలేం ఉండవు. కొంత అడ్వాన్స్ ఇచ్చి మిగిలింది రిజిస్ట్రేషన్ టైంకి ఇస్తానంటున్నాడు. 2 రోజుల్లో వచ్చి కలుస్తాడు నిన్ను. ఆ రాత్రి భయంకరమైన రాత్రి అయ్యిందా ఊరికి. గాలి వాన ఉప్పెనగా విరుచుకుపడ్డాయి. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. ఇళ్ళు, గుడిసెలు, గేదెలు, పశువుల పాకలు అన్నీ కంపించిపోయాయి. పశువులు, మేకలు తాళ్లు తెంచుకు పరుగులు తీశాయి. తాళ్లు తెగని వాటి తాడు తెగి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. చనిపోయిన కోళ్లైతే లెక్కే లేదు. ఊరంతా విలవిల్లాడిపోయిందా రాత్రి. తెల్లారి చూస్తే శ్మశానంలా ఉంది ఊరు మొత్తం. పొలాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గట్లు కనబడ్డం లేదు. అంతా సముద్రంలా ఏకమైపోయింది. ఏది పొలమో, ఏది పంట కాలవో, ఏది మురుగు కాలవో పోల్చుకోలేని పరిస్థితి. 1000 బస్తాల ధాన్యం నీళ్లపాలైపోయింది. ఊరంతా శోక సముద్రమైపోయింది. ఆ సాయంత్రం గోపాలంగారి ఇల్లు ఓడిపోయిన సైనికుల శిబిరంలా ఉంది. ఎవర్ని ఎవరూ పలకరించడం లేదు. ఎవర్ని ఎవరు ఓదారుస్తారు? ఇంతలో ఓ పెద్దాయన లోపలికి వచ్చారు. వస్తూనే గోపాలంగారికి నమస్కారం చేసి, అయ్యా, ఇది సమయం కాకపోయినా ప్రస్తావించక తప్పడం లేదు. నేను మా ఊరి ఇల్లి 10 రోజుల వరకు రాను. అందుకే చెబుతున్నాను. జరిగిన దుర్ఘటన అంతా ఇంతా కాదు. పొలం మీద ఒక గుప్పెడు గింజలు కూడా చేతికి రావు. అయినా మీ వంటి పెద్దవారికి మాటిచ్చాను కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలనే నా ఉద్దేశం. పంట ఉండగా పొలానికి ఎంత రేటిస్తానన్నానో అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీతో మాట తేడా రాకూడదనే ఇలా నిర్ణయించుకున్నాను. ఇదిగో 5 లక్షలు. మిగిలిన సొమ్ము రిజిస్ట్రేషన్ నాడు ఇస్తాను అన్నాడు. అందరి మొహాల్లో ఆనందం విరిసింది. పంట నష్టం నుంచి బయటపడ్డాం అనుకున్నారు ఈశ్వరయ్య, మీనాక్షి. ధన్యవాదాలు షావుకారు గారు. మీరు పెద్ద మనుషులు కాబట్టే మాట మీద నిలబడ్డారు. ఈ డబ్బు నాకు కాదు, మా విపిన్ చేతికివ్వండి. అవును, విపిన్ ఏడి అడిగారు గోపాలంగారు. ఇక్కడే ఉన్నాను తాతయ్య. షావుకారు గారు చెప్పిందంతా విన్నాను అంటూ లోపలికొచ్చాడు విపిన్. అతన్ని చూస్తూనే ఉలిక్కి పడ్డారందరూ. బట్టలన్నీ తడిసిపోయి బురదగుంటలో పొర్లాడి వచ్చినట్టున్నాడతను. తాతగారు, రాత్రంతా ఆలోచించాను.
మనం చాలా తప్పులు చేస్తున్నాం. ఇంగ్లండ్లోనూ అమెరికాలోనూ వాతావరణం ఫోర్కాస్టు ఒక వారం ముందే చెబుతారు. అవి ఖచ్చితంగా జరుగుతాయి కూడా. ఆ టెక్నాలజీని, ఆ శాస్త్ర విజ్ఞానాన్ని, ఆ సాధన సంపత్తిని మనం సంపాదించాలి. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలిస్తే ముందే జాగ్రత్త పడతాం కదా. ఆరుగాలం కష్టపడి పండించిన పంటని రక్షించుకోగలుగుతాం కదా. ఇదిలా ఉండగా ఊళ్ళో ఒక రైతు తెలుసో తెలియకో ఒక పురుగు మందు పొలంలో కొడితే పక్క రైతు, ఆ పక్క రైతు, మొత్తం ఊరంతా అదే వాడుతున్నారు. ఇది ఎంత తప్పు! వ్యవసాయాధికారి మాటలు ఎంతమంది వింటున్నారు? భూసార పరిరక్షణకి ఎంతమంది పూనుకుంటున్నారు? ఎరువులు వేయకుండా మనం మన సారవంతమైన భూమిలో పంటల్ని ఎందుకు పండించుకోలేకపోతున్నాం? ఆధునిక శాస్త్ర విజ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితమైపోతోంది కదా. నిన్న రాత్రి జరిగిన నష్టం మనకి ముందే తెలుసుంటే మనం కొంతవరకు జాగ్రత్త పడేవాళ్లం కదా. ఈ ఉదయం సిటీలో ఉన్న మా స్నేహితులతో మాట్లాడాను. 4-5 ఇక్కడికి రావడానికి, ఇక్కడే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వ్యవసాయం చెయ్యడానికి ఉత్సాహం చూపించారు. మేమంతా సమిష్టి వ్యవసాయం చేస్తాం. వరదలకి, వర్షాలకి పండించిన పంట కొట్టుకుపోవచ్చు, పడిన శ్రమ నీటిపాలైపోవచ్చు, కానీ భూమి కొట్టుకుపోదుగా. బామ్మ, ఇదిగో నీ పొలంలో మట్టి. నీ పసుపు కుంకుమల కోసం ఇచ్చిన భూమిని అమ్మే హక్కు మాకెవరికీ లేదు. నీ ఆఖరెకరాన్ని 6 ఎకరాలు చేసిస్తా. అందాక ఇదిగో దీన్ని నీ దగ్గరే ముడుపు కడుతున్నా అంటూ తన గుప్పిట్లోంచి మట్టిని తీసి మీనాక్షి కొంగులో వేసి ముడివేశాడు విపిన్. ఆ ముడిని ఆమె చేతుల్లో ఉంచి తన 2 చేతులతో కప్పాడు. మీనాక్షి చెలించిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. మనవణ్ణి చంటి పిల్లాడిలా ఒడిలోకి తీసుకుని ముద్దాడింది. ఇది అమ్ముడయ్యే బేరం కాదని గ్రహించిన షావుకారు అక్కడ్నుంచి ఎప్పుడు జారుకున్నాడో మాత్రం ఎవరికీ తెలియలేదు. కథ సమాప్తం.